స్వాతి ముత్యం గడేట్రా మర్చిపోయి వాళ్ళ కమల్ హాసన్ సినిమా రిలీజ్ ఏ చెడు నమస్తే నమస్తే ఏమన్నా చాకోబార్ లేపుదామా రేయ్ 3 చాకోబార్ లేపు. ఒకటి ఉంటే అమ్మగారికి ఇచ్చా అన్న. ఇంత అందమైన స్మార్ట్ ఫోన్ ని పట్టుకొని అమ్మ అంటవేంద్రా? ఇప్పుడే పైసలు కూడా ఇచ్చారన్న. మేము పైసలు ఏం బేకార్ గట్ల కనబడుతున్నామా? అది కాదు బాబాయ్. బాబాయ్ ఎవరు? నీ ఏజ్ గురించి అర్థమైపోయిందా? నువ్వు ఎక్కువ నకరాలు దగ్గర గడ్డం పెట్టుకుని గడ్డపడ చెప్తున్నా. ఏమరా గడ్డం గిడమంటున్నావు? అరే అమ్మతో నిన్ను కాదా అన్నట్టు అమ్మతో నేను ఎందుకంటా? నీ లైసెన్స్ నీ ఆర్సీ బుక్ నీ కింగ్ఫిషర్ నీ బ్లెండర్ స్పైట్ మొత్తం ఇదేం కారు కాదుగా అన్న. అరే ఎక్కువ నకరాలు చేస్తే బిడ్డ అనుకుంటున్నాను. లేపుతున్నా వస్తున్నా చక్కగా బతుకుని నేర్చుకోకూడదు. ఏంటి వీళ్ళు చేతులు ఐస్ క్రీమ్ లాకెళ్ళిపోతున్నారు? డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చుగా. వీళ్ళు పెద్ద వీధి రౌడీలమ్మా, డబ్బులు పెట్టి ఇంకేం కొంటారు? మా బాబాయ్ రోజుకో పెళ్లికొడుకు ఫోటో చూపించి నచ్చాడా అని అడుగుతున్నారు. నేనే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రఘు. 6 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇంకా మన ప్రేమను ఎంతకాలం దాస్తావు? పోనీ నేనొచ్చి మీ బాబాయ్తో మాట్లాడనా? వద్దు రఘు, ఈ రోజే మన ప్రేమ విషయం మా బాబాయ్తో చెప్పేస్తాను. చూడమ్మా, నీకు 3 ఏళ్ళప్పుడు మీ అమ్మ నాన్న ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి నిన్ను నా అన్న కూతుర్లా కాకుండా నా సొంత కూతుర్లా పెంచుకున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలన్నదే నా కోరిక. నువ్వు ప్రేమించిన ఈ కుర్రాడు ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్. నేను సెలెక్ట్ చేసిన ఈ కుర్రాడు మల్టీ మిలినియర్. ఇతన్ని చేసుకుంటేనే నువ్వు సుఖపడతావు. లేదు బాబాయ్, నేను ప్రేమించిన రఘుని చేసుకుంటేనే సుఖపడతాను. చెప్పేది వినిపించుకోవే. ప్రేమ ప్రేమ ఎంతసేపు నీ గొడవ నీదే, కానీ ఒక తండ్రిగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయంలో నా ఇష్ట ప్రకారమే నడుచుకున్న మీరు ఈ రోజు నా పెళ్లి విషయం వచ్చేసరికి ఇలా మారిపోయారేంటి బాబాయ్? నేనే మారలేదమ్మా, ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నీ డ్రెస్, కలర్, మోడల్ ఇవన్నీ నీ ఇష్టానికి వదిలేసేవాడిని, కానీ కాస్ట్లీ బట్టలే కొనిచ్చేవాడిని. దాట్స్ మై స్టేటస్. వస్తానే, జాగ్రత్త. నేం పారిపోతుంటే నీకు చెమటలు పడుతున్నాయంటే ముందా చెమటలు తుడుచుకో. ఇంకొకసారి డాడీని అడిగి చూద్దామే. అంజలి, వర్రీ అవ్వకు. నేనేం మమ్మీ డాడీల మీద ప్రేమ లేక వెళ్ళిపోవడం లేదు. పెళ్ళయ్యాక పిల్లో పిల్లాడో పుడితే వాళ్లే మనసు మార్చుకుంటారు. అవునా? అవునే. వస్తాను. సార్ ఇక్కడ సంతకం పెట్టండి సార్. అంతా ఓకేనా? వెళ్ళి పట్టుకోండి రా. నిలబడి చూస్తానే, వెళ్ళి ఆపండి. బాబు నువ్వు కంపార్ట్మెంట్ లో చూడు. నేను డ్రాప్ రా. ఎరా ఫోటో డేటరా ఇంకా రాలేదు. అరే డిటిఎస్, ఆ పల్లీలు అమ్ముకునే పోరి నేను పులిరాజా మీటింగ్కి వెళ్తున్నావు. ఇప్పుడే అర్ధ గంటలో వస్తే అమ్మ తోడు అని చెప్పేసి పోయిండన్నా. ఇంతవరకు మరీ జోకులు వేస్తున్నాయి. సారీ సార్, సారీ. కమన్ సార్, కమన్. ముఖ్యరా బామర్ది. చేస్తా బావా, నువ్వు డీల్ షో కొట్టేలా చేస్తా. రఘు, అటు ఇంక దారి లేదు, ఇక్కడ దాక్కుందాం పద. అలాగే. రే డిటిఎస్, నువ్వు జోకర్ కట్ చెయ్యి. ఇది మన ఒక్కడు ఫోటోనా? వెళ్ళిపోయారు. ట్రైన్ బయలుదేరిన రన్నింగ్ లెక్క. అరే నీతో పెద్ద పరిశాన్ అయిపోయింది. ఆ టైం బాగుందిరా. షో ఎవరెవరు ఎంత ఫుల్ కౌంట్ రా. ఏం లాభం బావా, ఒకటి డబ్బులు ఇయ్యడు. రేత్తడి పోచమ్మ ఇటువైపు అమ్మాయి అబ్బాయి ఎవరైనా వచ్చారా? వస్తే చూస్తే చెప్పయ్యా బాబు. చెప్పడం కాదు, పట్టిస్తా. సరేరా, 5,000 ఇస్తావా? త్వరగా రావయ్యా. తేడా రాకూడదు ఈ కాశీకి. ఇస్తానయ్యా బాబు. 5,000 పదా. 2 నిమిషాల్లో వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కూర్చో. ఇటుకో రెమ్మి ఏంట్రా. దా సింగిల్ వేసుకుందాం. సింగిల్ అంటే ఆడే బాబు. రావే. ఎక్కడికి? అంకుల్ చెప్తాను.
సార్ 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 వినండి సార్ సార్ ప్లీజ్ సార్ మీ ఇద్దరు ప్రేమించుకున్నాం సార్ సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ 5,000 క్యాష్ దా 5,000 లేప్. ఇప్పుడు నా దగ్గర లేవయ్యా, వీళ్ళ ఇంటికి తీసురా ఇస్తాను. ఇది ఎక్కడ బిస్కెట్ రా? ఇస్తానయ్యా బాబు. ఇస్తావు కదా. ఏయ్! ధైర్యం రా నీకు? నా కూతుర్ని తీసుకెళ్తావా? How dare you? I'll kill you, rascal! రేయ్! ఈ జీకే సంగతి నీకు తెలియదురా. చంపేస్తాను. బాబాయ్ అతన్ని వదలకపోతే నేను ప్రాణాలతో ఉండను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను. మీరు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే. ఓకే అమ్మా, కూల్ డౌన్ రిలాక్స్. నేను ఇతనితో మాట్లాడి డిసైడ్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. నువ్వు చాలా తెలివైన వాడివి. నా కూతుర్ని బాగా బుట్టలో వేసుకున్నావు. ఏ రోజు నా ఎదురుగా నిల్చుని తలెత్తి గట్టిగా మాట్లాడలేని నా కూతుర్ని ఈరోజు నాకే వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి తీసుకొచ్చావంటే నీ టాలెంట్ ఏంటో అర్థమవుతోంది. చెప్పు, నీ రేట్ ఎంత? సార్ నేను డబ్బు కోసం మీ అమ్మాయిని ప్రేమించలేదు. 5 లక్షలు సరిపోతాయా? సార్ నేను పేదవాడిని కానీ అమ్ముడుపోయేవాడిని కాదు. పోనీ 10 లక్షలు. నన్ను నమ్మండి సార్. ఓకే, 25 lakhs, 25 లక్షలు. లైఫ్లో ఎప్పుడైనా చూసావా? ఎలా ఉంటాయో తెలుసా? అది కాదు సార్. ఏయ్ దివాకర్, సార్ ఆ బ్రీఫ్ కేస్ అలాగే సార్. ఇలా ఉంటాయి. సారీ సార్, నేను డబ్బు కోసం మీ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ 25 లక్షలు తీసుకుని నా కూతుర్ని మర్చిపో. 25 లక్షలే కాదు, 25 కోట్లు ఇచ్చిన నా ప్రేమ నేను అమ్ముకోను. రాయ్, నన్ను టెన్షన్ పెట్టకు, చచ్చిపోతావు. హలో లేప్. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు తర్వాత డిస్కస్ చేసుకోండి. నా డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎవరు? వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి హెల్ప్ చేశారు సార్. ఏయ్ హెల్ప్ గెలిపి అంటావేంటి? ఆయన పట్టిస్తే 5,000 ఇస్తాను. ఆ పైన ఏయ్, ఉండవయ్యా బాబు, ఇచ్చి పంపించే. నువ్వు బయటికి రా ప్లీజ్. నా మాట విను. ఏయ్, నువ్వు బయటికి రావయ్యా. ఏయ్, ఇస్తాను కదా. ఏయ్, ఏయ్, ఇదిగో, ఏయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను తెస్తాను. దేత్తడి బాలమ్మ బడి లేప్. ఇదిగో ఇక నువ్వు వెళ్ళు. ఇచ్చిందమ్మా 5,000, ఇడమ్మా 50,000 కటింగ్ ఏయ్ ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం మా అక్కకు అన్యాయం చేస్తావా? డబ్బు కోసం ప్రేమికులు విడదీయటం పాపం. అయినా నీలాంటి రౌడీకి ప్రేమ గురించి ప్రేమికుల గురించి ఏం తెలుస్తుంది? కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏ మనిషి అయినా డబ్బు పోయినా చనిపోవాలనుకోడు, కానీ తను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే చనిపోవాలనుకుంటాడు. ప్రేమికులు చావైనా బ్రతుకైనా కలిసి పంచుకోవాలనుకుంటారు. మనిషి పుట్టాక చేతనైతే సాటి మనిషికి సహాయం చేయాలి కానీ హాని చేయకూడదు. అసలు నువ్వు మనిషివైతే కదా. చిచి, ఎవరెవడు ఎంత క్లాస్ ఇచ్చేసింది? టీవీ సీరియల్స్ మహత్యం. అర్జెంట్గా వెళ్ళి ఫుల్ లేపితే గానీ మన మైండ్ కంట్రోల్లోకి రాదు. అమ్మో దేత్తడి. అరే దేత్తడి. ఓ నువ్వా? ఈ డబ్బులు నీవేనా? అది నీకే, ఉంచుకో. నాకా? అది ఓకే. దేనికి? మా బాబాయ్ నీకు పని అయ్యాక డబ్బిచ్చాడు. నేను ముందే ఇచ్చి నిన్నో పని చేయమంటున్నాను. స్టోరీ ఓకే, పనేంటి? నన్ను రఘును. ఎవరు? అంకుల్ నీరెవరు? దేత్తడి. అవును. ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి వదిలేయాలి. అరే అన్ని డబల్ ఉష్. సరే ఈ మనీ మ్యాటర్ అక్కడే చెప్తే ట్రైన్ ఎక్కించి మేము ఇద్దరిని పంపించేవాడి కదా. డబల్ తెత్తడి ఉండేది కాదు కదా. కన్ఫర్మా? కన్ఫర్మే. బిస్కెట్ ఇచ్చావుగా, నువ్వు వెళ్ళు. నేను షార్ట్ కట్ కొడతాగా, వెళ్ళు వెళ్ళు. 5 కన్నా 10 బెటర్. చావనైనా చస్తాను కానీ స్వాతి ప్రేమను మాత్రం వదులుకోను. శబాష్ బ్రదర్. లవ్వర్ అంటే నీలా ఉండాలి. రేయ్ ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చావు? చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఏంట్రా వాగుతున్నావు? అరవకు. ఏయ్ లేప్. మీ డబ్బు మీకు ఇచ్చేశాను. నా మనిషిని నేను తీసుకెళ్ళిపోతాను. ఏయ్ ముందు బయటికెళ్ళరా. సార్ నన్ను అసహించుకున్నా పర్వాలేదు, దయచేసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి సార్. బయటికి వెళ్ళరా రాస్కల్. సార్ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ప్లీజ్. దయచేసి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. బుర్ర చెడిపోయిందా నీకు? లేదు, చెడిపోయిన బుర్ర ఇప్పుడే బాగుపడింది. అయినా డబ్బు కోసం ప్రేమికుల్ని విడతీయటం తప్పని 10 నిమిషాల కింద తెలుసుకున్నాను. సార్ మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి హెల్ప్ చేయాలి కానీ హాని చేయకూడదని ఇప్పుడే జ్ఞానోదయం సార్.
కష్టపడి ఏడుస్తున్న కళ్ళలో నీళ్ళు రావట్లేదేంటి? తర్వాత ఏం క్లాస్ పిక్కిందో మర్చిపోయాను. డబ్బు సార్, ఏ మనిషి అయినా డబ్బు పోయినా చచ్చిపోవాలనుకోడు. కానీ కానీ తను ప్రేమించిన ప్రియురాలు పక్కన లేకపోతే చచ్చిపోవాలనుకుంటాడు. సార్, ప్రేమికులు చావైనా బ్రతికైనా కలిసి పంచుకోవాలనుకుంటారు. అది సార్ ప్రేమంటే. అందుకనే ఈ లవర్స్ ఇద్దరిని ఒకటి చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యాను. తప్ప ఏయ్! వద్దు, కాశీకసలే కోపం ఎక్కువ. బయటకెళ్ళండి రా. కాశీ పదండి. రాయ్, నువ్వు అనవసరంగా జీకేతో పెట్టుకుంటున్నావు. ఎదురిస్తున్నావా? అడ్రస్ రాసుకో. పేరు కాశీ. షో టైంలో సంజయ్ థియేటర్, ఖాళీ టైంలో నాంపల్లి స్టేషన్. దమ్ముంటే రా.